దట్టమైన అడవి ప్రాంతంలో ఒక గుబ్బురు చెట్టుపైన రెక్క విరిగిన మహి అని ఒక గద్ద బాధపడుతూ ఉంటుంది. నా చావు నాకు కనిపిస్తుంది. విరిగిన రెక్క పని చేయదు. ఉన్న ఒక రెక్కతో ఎగరలేను. ఈ గుబురుగా ఉన్న ఈ పొద్దల వైపు ఎవరు రారు. నన్ను కాపాడండి అని ఎంత అరిచినా ఎవరికీ వినబడదు. ఇక నేను ఇలా కృంగి కృషించి చనిపోవాల్సిందే అని ఏడుస్తూ ఉంటుంది. ఆ గద్ద ఇంత ఒక చోటు చిలుక ఎగురుతూ హుషారుగా రామా చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ అని పాట పాడుకుంటూ ఆ గుబురు ప్రాంతం మీద నుంచి వెళ్తూ ఉంటుంది. చెట్టు మీద ఏడుస్తున్న గద్ద ఆ పాట విని సంతోషపడింది. పాట పాడుతున్న వాలకం చూస్తుంటే ఇటుగా వస్తున్నది చోటు చిలుక అనిపిస్తుంది. పిలిస్తే ఆ చోటు చిలుక ఖచ్చితంగా నాకు సహాయం చేస్తుంది. కానీ ముందుగా నేను ఇక్కడ రెక్క విరిగి కదలలేని స్థితిలో ఉన్నానని ఆ చోటు చిలుకకు చెప్పాలి కదా. అలా అనుకుంటూ హుషారుగా పైకి చూస్తుంది. అంతా గుబురుగా కనిపిస్తుంది. ఆ గుబురుల నుంచి కొంచెం కొంచెం ఆకాశం కనిపిస్తుంది. ఆ మహిగద్దకు తిరిగి మళ్లీ బాధపడుతూ అయ్యో నా రాత, ఈ గుబురులో నుంచి ఏమీ కనబడడం లేదు. ఇంకా చోటు చిలుక ఎగురుతూ వెళ్లడం ఏం కనిపిస్తుంది. ఆ చోటు చిలుక నన్ను ఎలా చూస్తుంది, ఎలా కాపాడుతుంది అనుకుంటూ బాధపడుతూ ఉండగా ఆ గద్ద దగ్గరికి చోటు చిలుక వచ్చింది వెటకారంగా. ఏమిటి గద్దరాజు గారు, ఈ గుబురు పదుల్లోకి వచ్చారు? మంచి సమయానికి వచ్చావు చోటు చిలుక. నాకు ఒక రెక్క విరిగిపోయింది. ఉన్న ఒక రెక్కతో ఎగరలేకపోతున్నాను. నాకు కొంచెం సహాయం చేయవా? నన్ను నా గూటి దగ్గరికి తీసుకెళ్ళు. తీసుకెళ్లిన తర్వాత నన్ను గుటుక్కున మింగేయొచ్చు కదా. చాచా, అలా ఎందుకు చేస్తాను చెప్పు. నువ్వు నా ప్రాణాలు కాపాడినందుకు నిన్ను నా ప్రాణదాతగా అందరికీ చెప్తాను. నీకు కృతజ్ఞతగా ఉంటాను. అలా అని నమ్మించి ఒక రోజు నా పొట్టి మీద అడుగు పెడతావు, ముక్కుతో ప్రాణాలు తీస్తావు, అంతే కదా. అయ్యో చోటు చిలుక తల్లి, పోని నువ్వు నన్ను నమ్మాలంటే నేను ఏం చేయాలో చెప్పు. నీ కాళ్ల దగ్గర నా తలను పెట్టమంటావా? నిన్ను, నీ పిల్లలు, నీ జాతి వాళ్లను ఏమి చేయకుండా ఉంటానని మా పితృ దేవతల మీద ప్రమాణం చేయన చెప్పు. చోటు చిలుక తల్లి, నువ్వు ఏమి చేయమంటే అది చేస్తాను. నన్ను మాత్రం ఇక్కడి నుంచి కాపాడు. నువ్వు చేసిన పాపాలకు శిక్ష అనుభవించి తప్పదు. ఇది ఆ దేవుడి తీర్పు అని నేను అనుకుంటున్నాను. బాగా బాగా బాధపడుతూ చనిపో అని చెప్పి చోటు చిలుక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొన్నాళ్లు గద్ద అలా అల్లాడుతూ ఉంటే నేను నవ్వుతూ చంపుకొని తిన్న పిచ్చుకలు, కాకులు, చెలకలు బహుశా ఇలాగే బాధపడి ఉంటాయి. నన్ను మన్నించండి. నాకు ప్రాణ విలువ తెలిసి వచ్చింది, కానీ బ్రతకలేను అంటూ ఆ గద్ద చనిపోయింది.